ఎల్&టీ చైర్మన్ సుబ్రమణియన్ మరలా వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు. కొన్ని రోజుల క్రితం భార్యను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు, దేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 90 గంటలు పనిచేయాలని సంచలన వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సంగతి అంతా మరిచిపోకముందే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. చెన్నైలో జరిగిన సిఐఐ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఎస్ఎన్ సుబ్రమణియన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో చర్చకు తెరలేపారు. ఎల్&టీ కంపెనీలో 2.5 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 4 లక్షల మంది నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులు తమ కంపెనీని వదిలి వెళ్లినా లేదా కొంతమంది ఉద్యోగులను తొలగించినా అవన్నీ పెద్దగా ప్రభావితం చేయవన్నారు. కానీ ఇటీవల నిర్మాణ రంగంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోందని, ప్రస్తుతం నిర్మాణ కార్మికులు పని కోసం వలస వెళ్లడానికి ఇష్టపడడం లేదని వివరించారు. దీనికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఓ కారణమని సుబ్రమణియన్ చెప్పుకొచ్చారు. చాలా మంది కార్మికులకు వారు ఉన్న చోటనే సంపాదిస్తున్నట్టు ఉన్నారని, అందుకే వలస వెళ్లడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ రోజుల్లో నిర్మాణ కార్మికులను నియమించుకోవడం కష్టంగా మారిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మనస్తత్వం బ్లూ కాలర్ కార్మికుల్లో మాత్రమే ఉంటుందని చెప్పలేమని సుబ్రమణియన్ అన్నారు. వైట్ కాలర్ కార్మికులకు కూడా ఉండవచ్చన్నారు. తాను ఎల్&టీలో ఇంజనీర్గా చేరినప్పుడు తన బాస్ నువ్వు చెన్నై వాడివైతే వెళ్లి ఢిల్లీలో పనిచేయమన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ రోజుల్లో తాను ఓ ఉద్యోగికి అలా చెబితే అతడు వెంటనే బాయ్ చెప్పి వెళ్లిపోతాడన్నారు. నేటి పని సంస్కృతి అలా మారిపోయిందని వివరించారు. ఉద్యోగులకు అనుగుణంగా హెచ్ఆర్ విధానాలను మార్చాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నారు. కాగా దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గతంలో ఎస్ఎన్ సుబ్రమణియన్ పని గంటల గురించి చర్చిస్తూ ఆదివారాలు మిమ్మల్ని పని చేయించలేకపోయినందుకు తాను చింతిస్తున్నానని చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది. తానైతే ఆదివారాలు కూడా పనిచేస్తానని, ఆదివారాలు ఇంటి దగ్గర భార్య ముఖం ఎంతసేపు చూస్తూ ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార్య తన భర్త ముఖాన్ని ఎంతసేపు చూస్తూ ఉంటారని, ఆదివారం కూడా ఆఫీస్కు వచ్చి పనిచేయండన్నారు. ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలంటే వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించారు. ఇప్పుడు మరో వివాదాన్ని నెత్తినేసుకున్నారు.